ఈరోజు ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మద్యం అక్రమాలపై సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఏపీబీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అక్రమాలపై ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ కొనసాగిస్తోంది. వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీబీసీఎల్ ఎండీతో పాటు డిస్టిలరీల కమిషనర్గా కూడా వాసుదేవరెడ్డికే జగన్ ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. వాసుదేవరెడ్డికి పలు కీలక అధికారాలు కట్టబెట్టింది గత జగన్ సర్కార్. ఉన్నత అధికారాలను బెదిరించారు అన్న ఆరోపణలు వాసుదేవరెడ్డిపై ఉన్నాయి. మద్యం కొనుగోలులోనూ భారీగా అవకతవకలకు వాసుదేవరెడ్డి తెరలేపారు. ఒకే బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్లు సిఐడి విచారణలో తేలింది. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీలోకి వాసుదేవరెడ్డి అడుగుపెట్టారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం సొంత బ్రాండ్లను ప్రవేశపెట్టింది. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపింది. 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నారు. మద్యం ఆదాయాన్ని ఏపీ ఎన్డీసీకి 14,276 కోట్లు మళ్లించినట్లు సిఐడి గుర్తించింది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై ఈరోజు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు. మద్యం అక్రమాలపై సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఏపీబీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అక్రమాలపై ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ కొనసాగిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని, లేటెస్ట్ అప్డేట్స్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే 2019 నుంచి 24 వరకు మద్యానికి సంబంధించి సొంత బ్రాండ్లను వినియోగించి ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. 2014 నుంచి 19 వరకు ఉన్న ఏ బ్రాండ్లను కూడా 19 నుంచి 24 కూడా కొనసాగించిన పరిస్థితి కనిపించలేదు. అప్పటి మద్యం సంబంధించి ఎక్సైజ్ శాఖ సంబంధించి ఎవరైతే ఎండీ వాసుదేవరెడ్డి ఉన్నారో గత ప్రభుత్వానికి అనుకూలంగా ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. ఉదాహరణ చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ దుకాణానికి సంబంధించి ప్రతిరోజు కూడా 5 మద్యం కేసులు విక్రయాలు జరిగితే 2 కేసులు రికార్డెడ్గా, మరొక 3 కేసులు అన్రికార్డెడ్గా విక్రయించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 14,000 కోట్ల రూపాయల పైగా మద్యం అక్రమాలు జరిగినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు 11:30కి శ్వేతపత్రం విడుదల చేయబోతా ఉన్నారు. ఏదైతే తెలంగాణ కంటే కూడా సేమ్ బ్రాండ్ ఏదైతే ఉందో అదే బ్రాండ్ని తెలంగాణ కంటే కూడా దాదాపుగా 20 నుంచి 70 రూపాయలకి అధికంగా కొనుగోలు చేసినట్లు కూడా రికార్డులను గుర్తించారు. ఎంత తవ్వినా కానీ ఇంకా అవినీతి అక్రమాలు బయటికే వస్తున్నా, ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ అనేది పరిస్థితి కనిపించట్లేదు. ఏ రోజుకు ఆ రోజు సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నా కామాలే కనిపిస్తున్నాయి కానీ ఫుల్ స్టాప్ పడుతున్న పరిస్థితి కనిపించలేదు. దాదాపుగా అనధికారికంగా 40 నుంచి 50,000 కోట్ల రూపాయల పైగా మద్యంలో అక్రమాలు జరిగినట్లు కూడా ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి ఏ రకంగా జరిగారు అనే దానికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా సరైన ఆధారం లేకుండా పోయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపుగా 4 నుంచి 4.5 సంవత్సరాల కాలంలో ప్రతిదీ కూడా క్యాష్ అండ్ క్యారియర్ మాత్రమే విక్రయించారు. ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ లేకపోతే ఆన్లైన్ పేమెంట్స్ కానీ చెక్కుల ద్వారా కానీ విక్రయించిన దాఖలాలు లేవు. అసలు ఏ దుకాణానికి ఎంత స్టాక్ కేటాయించారు, ఏ దుకాణం నుంచి ఎంత అమ్మకాలు జరిగినాయి అనే డేటా కూడా ఎక్కడా కూడా సక్రమంగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో తవ్వే కొందే అవినీతి అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి ఈ కేసుని సిఐడికి బదలాయిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సిఐడి ఇప్పటికే దీనికి సంబంధించి శరవేగంగా దర్యాప్తు చేస్తుంది. దాదాపుగా 11 డిక్షనరీలకు సంబంధించి కూడా ఇదంతా కూడా మద్యం బ్రాండ్లు తయారైనట్లు గుర్తించారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను ఏపీలోనే తయారు చేసి విక్రయించారు. ఎక్కడైతే విక్రయించారు ఇవన్నీ కూడా వాసుదేవరెడ్డి అలాగే గత ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు సొంతగా ఫ్యాక్టరీలు నిర్మించుకుని ఆ ఫ్యాక్టరీల ద్వారా కూడా అమ్మకాలు నిర్వహించినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. సో ఈరోజు విడుదల చేయబోతున్న శ్వేతపత్రం సంబంధించి మద్యానికి సంబంధించి ఉండబోతున్న నేపథ్యంలో ఎంత అక్రమాలు జరిగినాయి, ఎంత ప్రభుత్వం వెలికి తీసింది, ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానికి సంబంధించి అయితే చంద్రబాబు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేయబోతా ఉన్నారు. నాగరాజు.
ఇంకొక విషయం, దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ కావచ్చు, దీనికి సంబంధించి సోదాలకు సంబంధించిన అప్డేట్స్ మాట ఏంటి శివ? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం గణాంకాలను వివరాలు సేకరిస్తుంది, మరొక వైపు సిఐడి అధికారులు సమగ్రమైన దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ దీనికి సంబంధించి ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నారో ఎటువంటి వివరాలని కూడా ప్రభుత్వానికి ఇస్తున్న పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారి అయితే వివరాలు ఇస్తే తద్వారా ఎవరి మెడకి ఈ అవినీతి ఉచ్చు చుట్టుకుంటుందో అని చెప్పి అధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులని, ప్రధాన కార్యదర్శుల్ని, స్పెషల్ సెక్రటరీని కూడా ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. బదిలీ చేసిన తర్వాత అక్కడున్న రికార్డుల ఆధారంగా సమగ్రమైన సోదాలు, దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఎంత మేరకు వచ్చింది, ఏం జరిగిందనేది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 40-50 సంవత్సరాలుగా డేటా ఉంది, కానీ ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి ఎక్కడా కూడా లభిస్తున్న దాఖలాలు. దీనికోసమే వాసుదేవరెడ్డి నివాసంలో దాదాపుగా 20 రోజుల పైగా ఇటు హైదరాబాదు, ఇటు తాడేపల్లి, ఇటు విజయవాడ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. దొరికిన ఆధారాలని బేస్ చేసుకొని మరికొన్ని సోదాలు కూడా ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని రానున్న రోజుల్లో మరికొంత దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా అక్రమాలను అయితే వెలికితీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నాగరాజు, థ్యాంక్ యూ శివ.